దుష్ట శిక్షణ అంటే ధర్మాన్ని రక్షించడానికి, దుష్టత్వాన్ని శిక్షించడానికి. కానీ యేసు ఎందుకు వచ్చారు? ఆ దుష్టులనే రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చారంటే యేసయ్య? ఎవరి కోసం అంటారు అంటే అంతకుముందు వచ్చిన వాళ్ళు నీతి ధర్మము అనుసరించిన వాళ్ళని మాత్రమే రక్షించి, నీతిని ధర్మాన్ని తప్పిన వాళ్ళని శిక్షించడానికి వచ్చారంట. కానీ యేసయ్య ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. నేను పాపులనే పిలవవచ్చిదని కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి రక్షణ గొప్పది? నీతిమంతులను రక్షించే వాళ్ళు గొప్ప వాళ్ళ, చెడిపోయిన వాళ్ళు కూడా రక్షించేవాడు గొప్పవాడు. అదంటే యేసయ్య గొప్పతనం. రైట్. ఇప్పుడు మొత్తానికి మనం ఏం చేయాలి? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయాలి అంటే మనం ఏం చేయాలనేది 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎలా రావాలంట? ఉపవాసం ఉండి అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ప్రతిష్ఠించుకోవటం. ఏం చేసుకోవటం? ఇంతవరకు నేను లోక సంబంధమైన జీవితాన్ని జీవించా, నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించా. లేదు, ఇక్కడి నుంచి నేను ఒక నిబంధనలోకి వచ్చా. నేను క్రీస్తులోకి వచ్చా, క్రీస్తుతో సహవాసం చేయడానికి వచ్చా, క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవడానికి వచ్చా. ఇక లోకంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. లోకానికి నీకు సంబంధం తెగిపోవాలి. అది ఉపవాసం. నువ్వు లోకస్తుల దగ్గరతో సహవాసం చేస్తా, బొద్దులైతే వాళ్ళతో ముచ్చట చేస్తా, వాళ్ళతో తిరుగుతావంటే నువ్వు ఉపవాసం ఉన్నట్టు కాదు. ఉపవాసాలు చాలా రకాలు ఉన్నాయి. కడుపు కాల్చుకొని ఉపవాసం అంటే ఉన్నాయి. ఈ ఉపవాసం లేదు. ఈ ఉపవాసం ఏంది? లోకముతో, పాపముతో, లోక మాలిన్యముతో నీవేం చేయాలంట? ఏం చేయాలంట? సంబంధాలు తెంచుకొని ఇక నాకు నీతో సంబంధం లేదు అని ఆ సంబంధాలను తెంచుకొని దేవుడితో సహవాసం చేయటమే ఉపవాసం. అంటే దీని అర్థం ఏంటంటే నీ బంధువుల్ని, స్నేహితుల్ని వీళ్ళందరినీ పోగొట్టుకొని నీ పెళ్ళిళ్ళకి మేము రాము అని చెప్పి సన్మాని కాదు. వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో నడవాలి, వారికి సహకారులుగా ఉండాలి. కానీ ఒక హద్దు ఉండాలి. ఏముండాలి? హద్దు ఉండాలి. హద్దు దాటి వెళ్ళకూడదు. ఏం దాటి వెళ్ళకూడదు? హద్దు దాటి వెళ్ళకూడదు. ఏం దాటి వెళ్ళకూడదు? ఏ హద్దు దాటి వెళ్ళకూడదు? నీతో పాటు స్నేహం చేసి వాళ్ళు లోకస్తులు, నీతో పాటు ఉన్న లోకస్తులు సినిమాకి వెళ్దాం రమ్మన్నారు అనుకో, నువ్వేం చేయాలి? కాసేపు ముచ్చట చెప్పుకున్నా రమ్మన్నారు అనుకో, మీరేం చేయాలి? తగలా తాగడం రమ్మన్నారు అనుకో, మీరేం చేయాలి? సారాయి తాగడం రమ్మంటే మీరేం చేయాలి? వాళ్ళు ఒక సారాయి తాగడానికి వెళ్తున్నారని చెప్తే మీరేం చేయాలి? కొంతమంది ఉంటారు పని చేయించుకోవడం కోసం సారాయి పంపించేవాళ్ళు ఉంటారు. ఏం చేయించుకోవడం కోసం అంటే వీళ్ళు తాగరు. పని చేయించడం పనికి మనసు అవసరం కదా. ఇవాళ మనుషులు డబ్బులు ఇస్తే రాదు, కోట ముందెత్తే అర్థమైందా? ముందెత్తే అవుతారు కానీ డబ్బులు ఇస్తే రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందిచ్చి పని పెట్టుకోవాలి, డబ్బులు ఇచ్చి పని పెట్టుకోవాలి. ముందిచ్చి పని పెట్టుకుంటే ఏమైంది? ఏమైంది చెప్పాలి? పని నష్టమో లాభమో తెలియదు కానీ ఆ వ్యక్తి చేత నీవే స్వయంగా పాపం చేసిన వాడు అవుతాడు. కాబట్టి మీ పని కోసం ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయబారు. కానీ వాటికి విలువ ఉంది. ఈరోజు పని జరగాలంటే వాటికి విలువ ఉంది. ఎంత డోలైనా కానీ వాటర్ సర్వీస్ ముందు పెట్టి రాపోదా అంటే వస్తాయి పాకుకుంటా. కుక్కకి 2 బిస్కెట్లు అయితే సార్ పాకుకుంటూ వచ్చింది. మన విశ్వాసం అంత ప్రశ్నపట్టిపోయేటట్టుగా ఉండకూడదు. అర్థమైనా? బిస్కెట్లు వేయగల ఎగిరి పడినట్టుగా మనం లోక సంబంధం అంట డబ్బులు చూసి, ముందు చూసి, ఇంకో దాన్ని చూసి లోకస్తులతో మన సహవాసము పెడదా పోయే ద్వారా. ఇప్పుడు మలాకి ఉన్నాడు మాట సపోజు, ఎవరో ఒకరు అతని దగ్గరలో ఎవరో ఎంతో తాగుతారు, బైక్ షాప్ పెడతారు, నువ్వేం తాగుతుంది అలా వదిలిపెట్టవు కూడా అన్నాను. మలాకి ఏం చేయాలి?